సో ఈరోజు మనం చూసుకున్న పపాయ డీటాక్స్ స్మూతీలో ఉన్న న్యూట్రియన్స్ ఏంటో మొత్తం అంతా తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటే కనుక వీడియోస్ అన్నిటిని లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ మీకు ఫ్యూచర్లో రావాలి అనుకుంటే ఈ వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. డీటాక్స్ అంటున్నాము, అసలు డీటాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో డీటాక్స్ మనం డీటాక్సికేషన్ కానీ డీటాక్సిఫికేషన్ అని పిలుస్తాము. సో డీటాక్సిఫికేషన్ అనేది ఏంటి అంటే మన బాడీలో ఉండే వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని మన బాడీ న్యాచురల్గానే వేస్ట్ ప్రొడక్ట్స్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనకి బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మేజర్ ఆర్గాన్ ఏంటి అంటే లివర్ అనమాట. సో లివర్ అనేది మనకి బాడీలో ఉండే డ్రగ్స్ కానీ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కానీ లేదా అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ ఇలా ఏవైనా ఉంటే కనుక వాటిని డీటాక్స్ చేయడానికి మనకి లివర్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మన బాడీలో ఉండే కిడ్నీస్ ఏం చేస్తాయి అని అంటే మన బాడీలో ఉండే బ్లడ్లో లిక్విడ్స్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేయడానికి కిడ్నీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే మన బాడీలో ఉన్న స్కిన్ దేనికి హెల్ప్ చేస్తుందంటే వేస్ట్ ఏదైతే ఉంటుందో వేస్ట్ ఏవైతే ఉంటాయో సో దాన్ని త్రూ స్వెట్ ఎలిమినేట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండే సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ వేస్ట్ మెటీరియల్స్ని ఫీసిస్గా ఎలిమినేట్ చేస్తుంది అనమాట. మన ఛానల్లో పాస్ట్ వీడియోస్ చూసుకుంటే కనుక ఫ్రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రూట్స్ అనేవి ప్రొటెక్టివ్ ఫుడ్స్ అని అంటాము, అందులో ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల అని చెప్పాను. సో పపాయాలో కూడా ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎందుకు హెల్ప్ అవుతాయి అని అంటే మన బాడీలో స్ట్రెస్ వల్ల ఫామ్ అయిన ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే ఇందులో ఎక్కువ వైటమిన్స్ ఉంటాయి అనమాట. సో మనకి జనరల్గా వైటమిన్ ఏ అనేది ఎల్లో టు ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కెరోటినాయిడ్స్ అలా ఉంటాయి అనమాట. సో మనకి పపాయ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇందులో కూడా మనకి వైటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో వైటమిన్ సి, వైటమిన్స్, మినరల్స్ అనేవి ఫౌండ్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఇందులో. మిగిలిన ఫ్రూట్స్ తోటి పపాయాని మనం కంపేర్ చేసుకుంటే పపాయాలో మనకి స్పెసిఫిక్గా పపాయిన్ అనే ఒక ఎంజైమ్ అనేది చూస్తాము. పపాయాలో పపాయిన్ అనే ఎంజైమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే టఫెస్ట్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ మధ్య ఉన్న బాండ్స్ని బ్రేక్ చేయడానికి మనకి పపాయిన్ ఎంజైమ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకే జనరల్గా ఎప్పుడన్నా టఫెస్ట్ మీట్ కుక్ చేసేటప్పుడు గట్టిగా ఉన్న చికెన్ కానీ ఏదైనా మీట్ కుక్ చేసేటప్పుడు అందులో పపాయ పీసెస్ వేసి బాయిల్ చేస్తూ ఉంటారనమాట.